నమస్తే, నేను సిరి. ఏపీలో అయితే ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ముందుకొస్తున్నారు. దానిలో ఇప్పుడు రిలయన్స్ సంస్థ కూడా ఏపీలో పెట్టుబడి పెట్టడానికి 65,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి అయితే ముందుకొచ్చింది. సో మరి ఇప్పుడు అక్కడ ఎలా ఉండబోతుంది ఏంటనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే మరి ఏపీలో పెట్టుబడిదారులు గత 5 సంవత్సరాలు చూస్తే మనకి ఏపీలో ఎలాంటి పెట్టుబడులు లేవు, బిజినెస్లు లేవు, పరిశ్రమలు కూడా ఇక్కడ వరకు ఓపెన్గా లేవు, ఉపాధి అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం నారా లోకేష్ గారు ఒక 15 minutes జూమ్ కాల్తోనైతే రిలయన్స్ వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టేలాగా చేశారు. సో ఇప్పుడు మరి ఎలా ఉండబోతుంది సార్? డెఫినెట్గా మంచి శుభ పరిణామమ్మా. ఎందుకంటే మీరు అన్నట్టు గత 5 సంవత్సరాలు 2019 to 2024 వరకు ఏపీ ఆల్మోస్ట్ అటకెక్కించారు. వెల్ఫేర్ స్కీమ్స్ తప్ప మిగతా ఏవి ఇండస్ట్రీ కానీ, ఫండింగ్ కానీ, డెవలప్మెంట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏది కూడా సక్రమంగా జరిగినట్టు దాఖలాలు లేవు. సో చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకునే దేని సెకండ్ టైం ఎందుకు ఎన్నుకుంటే ఆయన చేయగలిగే సమర్థుడు, చేసేట అంతకుముందు యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు ఎన్నో పనులు సైబరాబాద్ కానీ, హైటెక్ సిటీ కానీ, ఐటీ రంగం కానీ బాగా అభివృద్ధి చెందించాడు. సో ఆ ఉద్దేశంతో ఈయన గెలిపించారు. సో డెఫినెట్గా ఆయన చేయగలుగుతారు. కానీ ఆయన అదృష్టం తెలియదు. కానీ ఫస్ట్ టైం సీఎం అన్నాడు హుడ్ వచ్చింది వరదలు, సెకండ్ టైం వచ్చినప్పుడు బుడమేర వచ్చింది, తర్వాత లడ్డు ఇష్యూ వచ్చింది, ఇంకా తర్వాత అనేకమైన ఇష్యూలు. సో దీంతో కొట్టమిట్టాడు. అందులో బయటకు వచ్చి స్టేట్ డెవలప్మెంట్ కోసం ఫోకస్ చేయాలంటే ఎంతో ఓపిక, సహనం ఉండాలి. అది లేకపోతే కదా. సో ఇవన్నీ 3-4 నెలలు అర్థం చేసుకోవడం తీసుకున్నాను. అసలు ఏపీ స్టేట్ పరిస్థితి ఏంటి? 10 లక్షలు పైగా 10 లక్షల కోట్లు అప్పు ఉంది. స్కీమ్స్కి ఒక 10 లక్షల కోట్లు కావాలి. ఈయన ఇచ్చిన స్కీమ్స్, ఆయన ఇచ్చిన స్కీమ్స్కి గవర్నమెంట్ నడ్డానికి ఇంకో 10 లక్షలు కావాలి. 30 లక్షల కోట్లు ఎక్కడ వస్తాయి 5 సంవత్సరాల్లో? హైలీ టఫ్ ఛాలెంజ్. బట్ తలుచుకుంటే సాధించలేదంటే ఏం లేదు. బట్ ఎంతవరకు సక్సెస్ అవుతారు అన్న ఉద్దేశంతోనే గెలిపించారు ప్రజలు. దానికి ప్రకారంగా ఆయన కష్టపడుతున్నాడు. బట్ చూడాలి. అయితే గత లాస్ట్ 1 monthలో ఈ డెవలప్మెంట్స్ అయితే కొన్ని అయినాయి. అది పాజిటివ్ పరిణామం. ఎందుకంటే యుఎస్ వెళ్ళినప్పుడు ఒక 60-65 కోట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారు, సైన్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లానే చంద్రబాబు నాయుడు గారు అదానీ గ్రూప్ పోర్టులు డెవలప్ చేయడానికి, ఐఆర్ఆర్ ఇంటర్నల్ రింగ్ రోడ్ అక్కడ డెవలప్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళు కొన్ని ముగ్గురు కూడా రాయితీలు అడిగారు. ఏం అడిగారంటే భూమి తక్కువ రేటుకి ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ రేట్ తగ్గించాలా, ట్యాక్స్ హాలిడే, ఇన్కమ్ ట్యాక్స్ హాలిడే ఇవ్వాలి, సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ హాలిడే, కొన్ని ఎక్సైజ్ డ్యూటీ శుల్కం, కస్టమ్స్ శుల్కం ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిట్లో కూడా ఒక రాయితీ ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, 5 to 10 years మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం, ఇండస్ట్రీ పెడతాం అన్నారు. సో అంతకుముందు లాస్ట్ మంత్ అనుకుంటా అదానీ వాళ్ళు వచ్చారు. వెరీ డీటెయిల్డ్ డిస్కషన్ అంటే అదానీ గ్రూప్ నుండి రాజేష్ అదానీ, కరణ్ అదానీ ఇద్దరు వాళ్ళు మేనేజ్మెంట్ డైరెక్టర్స్ వచ్చి సీఎం గారిని విస్తృతంగా డిస్కస్ చేసి కొన్ని 1000 కోట్లు పెట్టడానికి, కొన్ని లక్షలు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఒప్పుకున్నారు. అది జరగాల్సిన అవసరం ఉంది. అట్లనే యూఎస్లో లోకేష్ బాబు గారు వెళ్ళి ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అట్లానే టెస్లా, అట్లానే ఈక్వినాక్స్ అని డేటా సెంటర్స్ 260 డేటా సెంటర్స్ అనేవాళ్ళు, వాళ్ళందరినీ ఏపీకి ఇన్వైట్ చేయడం జరిగింది. సో అదొక 60-70 కోట్లు. లేటెస్ట్గా ఒక లాస్ట్ మంత్లో అంబానీ వాళ్ళని కలిశారు. మన లోకేష్ అంబానీ గ్రూప్తో మాట్లాడారు. అయితే మేబీ 4 to 5 weeksలోనే మెటీరియలైజ్ అయ్యి నిన్న మొన్న క్లారిటీ వచ్చి ఒక 65,000 కోట్ల దాకా మేము పెట్టడానికి ఉన్నాం అని అంటున్నారు. అక్కడ ఇప్పుడు ఓఆర్ఆర్కి ఆల్రెడీ 32,000 crores శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్లో. అదేవిధంగా అమరావతికి 15,000 crores శాంక్షన్, మన అంతకుముందు మాట్లాడారు అమరావతి క్యాపిటల్కి. ఇప్పుడు నిజంగా ఈ 3 అదానీ గ్రూప్, అంబానీ గ్రూప్ అండ్ యుఎస్ కంపెనీస్ కలిసి వచ్చాయంటే దాదాపు 2 లక్షల కోట్లు ఫండింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతం పేపర్ మీద వరకు కూడా రాలేదు. డిస్కషన్ అనేది సానుకూలంగా 2 పక్కల స్పందించారు. దాన్ని అమలుపరచడం అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే నిజంగా ఈ 2 లక్షల కోట్లు వస్తే ఇట్స్ వెరీ బిగ్ గేమ్ చేంజర్ అయిపోతుంది ఈ 3. ఎందుకంటే ఈ 3 వల్ల కొన్ని లక్షలు, వాళ్ళ టార్గెట్ ఏంటి 2 to 3 million జాబ్స్ అన్నారు. 2 to 3 million అంటే 20 to 30 lakhs నెక్స్ట్ 5 years or 10 years. సో ఇప్పటివరకు అసలు వేలలోనే ఉన్నాయి జాబులు. లాస్ట్ 5 సంవత్సరాలు చూస్తే పెద్దగా అయినట్టు దాఖలాలు లేవు. బట్ వీళ్ళు నిజంగా అనుకుని మెటీరియలైజ్ అయ్యి వాళ్ళు ఫండింగ్ స్టార్ట్ చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ ఇట్స్ జాక్పాట్. ఈ 3 వచ్చారంటే మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఎప్పుడైనా ఫస్ట్ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు
కొత్తగా ఉన్నప్పుడు కొద్ది ఇక్కట్లు ఉంటాయి బాగా. ఒకసారి బ్రాండ్ వచ్చింది అనుకో, పీపుల్ విల్ స్టార్ట్ కమింగ్. ఇప్పుడు ఏమైంది, ఎవరు భయపడుతున్నారు ఆంధ్రాకి రావడానికి. ఆంధ్రాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇండస్ట్రీ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఎలా చేస్తారు మరి? ఇది పాజిటివ్. అక్కడ కొడుకేంచి విదేశాలను, తండ్రి నుంచి స్వదేశాలు అన్నట్టు లోకల్ స్టేట్లో ఉండి ఆయన చేస్తున్నారు, ఆయన అక్కడ నుండి చేస్తున్నారు. వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ ఆప్టిట్యూడ్. ఎందుకంటే ఆ రే ఆఫ్ హోప్ని పెంచుతుంది. ఇంతవరకు రియల్ ఎస్టేట్ ఆంధ్రాలో కూడా పెద్దగా పెరగలేదు, కానీ ఇప్పుడు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే టూ ఎర్లీ టు టెల్. మేబీ నెక్స్ట్ 6 months 1 year ఈ 2 లక్షల కోట్లలో పెట్టుబడులు 3-4 డైరెక్షన్ అండి. ఓ 20,000-30,000 కోట్లు వచ్చాయనుకోండి, వర్క్ స్టార్ట్ అవుతుంది. జో దిక్తా హై ఓ బిక్తా హై. ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఫెంట్ బేబీ, అమరావతి ఈజ్ ఇన్ఫెంట్ బేబీ. చెప్పుకోవడానికి చూపించుకోవడానికి ఏమీ లేదు. ఓన్లీ అక్కడ మనిషి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అక్కడ. రాహుల్ ద్రావిడ్ క్రికెట్లో ఉన్న వాల్ ఆఫ్ ఇండియా అంటారు. ఆయన మీద నమ్మకంతో జనాలు అందరూ వెళ్తున్నారు. సో డెఫినెట్గా ఆయన చెయ్యాలని కోరుకుందాం. నేను ఆంధ్రాలో పుట్టాను, తెలంగాణలో సెటిల్ అయ్యాను కాబట్టి నాకు 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేది నాకు కోరుకుంటుంది. అండ్ డెఫినెట్లీ దే విల్ గ్రో. ఈసారి కాకపోతే రావడం లేట్ అవ్వచ్చు, కానీ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు యునైటెడ్ ఏపీలు ఏవైతే చేస్తారో దానికి మించి చేద్దామని ఉంది. అక్కడ కూడా ఏఐ సిటీ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, అట్లా స్పోర్ట్స్ సిటీ కానీ, ఐటీ కారిడార్ కానీ, ఇండస్ట్రీ కారిడార్ కానీ, అన్నీ కూడా ఏవైతే మన ఏపీలో ఇప్పుడు తెలంగాణలో ఉన్నా అవన్నీ కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. మేబీ దానికంటే ఎక్కువ చేద్దామని ప్రయత్నం. ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ మూవ్. అంటే ఇండస్ట్రియల్ లాస్ట్ టైం కూడా యునైటెడ్ ఏపీలో చాలా మంది ఇండస్ట్రియల్ పిలిపించారు. రైట్ ఫ్రమ్ మైక్రో. హైదరాబాద్ అలాంటి ప్లేస్ అయిపోయిందంటే వరల్డ్లోనే పెద్ద ఆఫీస్, ఫస్ట్ సెకండ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంటాయండి. హైదరాబాద్ ఈజ్ లైక్లీ టు బికమ్ సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అది రూమర్స్ నడుస్తున్నాయి. అట్లానే అక్కడ కూడా అమరావతిని కూడా ఆ లెవెల్లో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిన పాత బిల్డింగ్లు 80-85% కట్టడం మొదలుపెట్టారు, ఆహ్వానిస్తున్నారు. గవర్నమెంట్ మంచి ఆర్కిటెక్ట్, మంచి ల్యాండ్స్కేపింగ్, మంచి ప్లానింగ్ అయింది. సో ఓవరాల్గా ఈ 3 కానీ క్లిక్ అయితే టు స్టార్ట్ విత్ అనేది చాలా పెద్ద స్టెప్. ఒకసారి ఒక 50,000 లక్ష కోట్లు వచ్చిందంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటేనే మనం బతకలేము. అంబిషన్ అయితే మనిషి బతకడు, చచ్చిపోతాడు. ఎవరైనా ఇప్పుడు కెరీర్ స్టార్ట్ చేశారనుకోండి, మీరు యాంకర్గా స్టార్ట్ చేసి లైఫ్ అంతా యాంకర్గా ఉంటారు కదా. యాంకర్ కోఆర్డినేటర్ అవుతారు, ప్రోగ్రామ్ హెడ్ అవుతారు, డైరెక్టర్ అవుతారు. అట్లా ప్రతిదానికి ఒక కెరీర్ గ్రోత్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏపీ డెవలప్ చేయడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడైతే ఇంకా రియల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ అని, డైమండ్ రింగ్, వెంకటపాలెం, బోడుపాలెం అని కొన్ని ఉన్నాయి. అక్కడ 50-60 మెయిన్ రోడ్, 9 kilometers స్ట్రీట్, క్యాపిటల్ సిఆర్డీఏ రీజన్ ఒకటి ఉంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఉంది, అక్కడ 50-60 నడుస్తుంది. అమరావతి నుండి 30 meters 20-30 kilometers వస్తే 10,000కి వచ్చేస్తుంది. 10,000 నుండి 50,000 వేరే 10, 12, 15, 20 దాన్ని బట్టి చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఏంటంటే ఫ్యూచర్ బాగా కనిపిస్తుంది. బట్ ఇంకా వెయిట్ అండ్ వాచ్ ధోరణిలో ఉన్నారు ఇన్వెస్టర్స్. ఎవరైనా ఇమీడియట్ రిటర్న్స్ కావాలంటే మేబీ దట్ ఈస్ నాట్ ఎ రైట్ ప్లేస్. బట్ నేను వెయిట్ చేయగలను, ఉండగలను ఒక 8 to 10 years అంటే డెఫినెట్లీ మన తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. అట్లానే మిగతా కూడా డెవలప్ చేస్తున్నారు. విజయవాడ హైవే మాట్లాడుతున్నారు, అవి చూడాలి. ఎంతో ఇబ్రహీంపట్నం అక్కడ నుండి కంచికర్ల కొన్ని ఉన్నాయి, అవి కొద్ది టైం పడుతుంది. బట్ ఓవరాల్గా ఇట్స్ అ గుడ్ మూవ్. మంచిగా